హలో వ్యూవర్స్, నేను మీ దివసం ఎదురమల్లి లంకేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే తుఫాన్ యొక్క దిశ ఏ విధంగా మళ్లించుకుంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి అని మనం వీడియోలో చెప్పడం జరిగింది. ఈ తుఫాన్ మే 26వ తారీఖున బంగ్లాదేశ్ వైపుగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి తుఫాన్ ముప్పు అనేది లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎండలు అనేవి కొనసాగుతున్నాయి. ఆ విధంగానే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న 2 రోజులు కనిపించాయి. అలాగే ఈరోజు రేపు కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు అనేవి కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే ప్రస్తుతం బంగాళాఖాతంలో భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించి సాయంకాలం రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగిన మధ్యాహ్నం సమయం నుంచి మేఘాలు అనేవి విస్తరిస్తాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే విజయవాడ, ఏలూరు, కాకినాడ, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అలాగే అరకు వ్యాలీ, రంపచోడవరం, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు, అలాగే జంగారెడ్డిగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. అలాగే రేపు కూడా ఈ విధంగానే వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒక గంట ముందు యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను ప్రతిరోజు. అలాగే నిన్న మొన్న కూడా సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఈరోజు కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. రేపు కూడా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు వాతావరణంలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తుఫాన్ బంగ్లాదేశ్ వైపుగా కొనసాగుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడిగాలులు అనేవి విస్తరిస్తాయి. ఆ విధంగానే ఎండల తీవ్రత అనేది అధికమవుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది ఇంకా క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మనకి వడగాలులు కూడా వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. తుఫాన్ వెంబడి భారీ మేఘాలు అలాగే గాలులు అనేవి విస్తరిస్తాయి. మనం ఆంధ్రప్రదేశ్పై ఎటువంటి తుఫాన్ ముప్పు అనేది లేదు. భారీ ఎండలు అయితే కొనసాగుతాయి. ఈ తుఫాన్ వెంబడి భారీ మేఘాలు అలాగే గాలులు అనేవి ఈ తుఫాన్ లాక్కోవడం జరుగుతుంది కాబట్టి మనకి వేడి గాలులు అనేవి నమోదవుతాయి. ఎక్కడ చల్లటి గాలులు అనేవి నమోదవు. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీయడం అనేది జరుగుతుంది. ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అలాగే తుఫాన్ అనేది బంగ్లాదేశ్ వైపుగా తీరం అనేది కొనసాగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతుంది. అలాగే వడగాలులు అనేవి వీస్తాయి. జూన్ మొదటి వారంలో మరలా వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే జూన్ మొదటి వారంలో కేరళను ఋతుపవనాలు తాకి అలాగే 2వ వారం రాయలసీమను అలాగే 3-4 వారంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ ఋతుపవనాల ప్రవేశం వల్ల మనకి భారీ వర్షాలు అనేవి జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.